అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 3000 మంది విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల సమాచారం ఉంటే 19008 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని సూచించారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కుటుంబాలు, విద్యా సంస్థలు, సమాజం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వైద్యులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అండ్ డ్రగ్ అబ్యూస్లో భాగంగా మన నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, నిజామాబాద్ పోలీస్ యొక్క ఆధ్వర్యంలో ఒక 2K రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వయా ఎన్టీఆర్ స్టాట్యూ, తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ఓల్డ్ కలెక్టరేట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో సుమారు 2000 మంది దాకా పిల్లలు, తర్వాత మెడికల్ ప్రొఫెషనల్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే డ్రగ్ అబ్యూస్, డ్రగ్స్ వల్ల వచ్చే ఇబ్బందులు, డ్రగ్స్ వల్ల అయ్యే దుష్పరిణామాలు, దాని నుంచి మనం ఎట్లా కాపాడుకోవాలనే ఉద్దేశంతో పిల్లలందరికీ చెప్పడం జరిగింది. అందరూ పిల్లలు, తర్వాత వచ్చిన విద్యార్థులు, మెడికల్ ప్రొఫెషనల్ అందరూ ఈ మెసేజ్ తీసుకెళ్ళి వాళ్ళ ఏరియాలో ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి, సురక్షిత సమాజాన్ని, మన బంగారు తెలంగాణని నిర్మించడానికి అందరూ సహాయపడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. అట్లానే మీడియా మిత్రుల ద్వారా ఈ డ్రగ్స్ గురించి, ఈ డ్రగ్స్ యొక్క దుష్పరిణామాల గురించి అందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరూ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, డ్రగ్ కన్సంప్షన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లోకల్ పోలీస్ కానీ, ఈగల్ టీమ్ కానీ, లేదంటే 19008 టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఫోన్ చేయండి. దానివల్ల మీరు ఒక వ్యక్తిని, తో పాటు ఒక కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. అట్లానే ఈ డ్రగ్స్ని మనం పారిదోలిన వాళ్ళు కూడా అవుతారు. మన డ్రగ్స్ ఫ్రీ నిజామాబాద్, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అనే ఎయిమ్తో పాటు అవుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ అచీవ్ అవడానికి అందరి యొక్క సహాయం కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. सबको आदाब। आज इंटरनेशनल डे अगेंस्ट इलिसिट ट्रैफिकिंग और ड्रग अब्यूज़ के सिलसिले में एक 2 किलोमीटर रन का एक हम लोग किया। इसमें निजामाबाद सेक्यूरिटी काउंसिल, निजामाबाद पुलिस और मेडिकल प्रोफेशनल सारी मिला के एक रन ऑर्गेनाइज किया गया और इसमें सभी लोग तकरीबन 2000 लोग, स्टूडेंट्स हो या प्रोफेशनल को, सभी लोग उसमें पार्टिसिपेट किया। इस सिलसिले में हम लोग एक ही मैसेज सबको पहुँचाना चाह रहे हैं। ड्रग्स की वजह से, नशा की वजह से कितने नौजवान अपना कीमती जो यूथ और लाइफ को खो रहे हैं, उसको अगेंस्ट हम लोग खड़े होना है और साथ साथ हमारा तेलंगाना को और हमारे देश को सबसे आगे रखने का जिम्मेदारी सबके ऊपर है। तो सभी लोग इस जो फाइट है इसमें हमारा साथ दे, हम सबका ताउन हमको चाहिए, तभी इस जंग पे हम लोग जीतेंगे। इसी मकसद से एक रैली किया गया और साथ साथ निजामाबाद सिक्योरिटी काउंसिल के द्वारा ये पूरा 2-3 महीने पूरा हर स्कूल तक ये मैसेज पहुंचा जाएगा कि ड्रग्स की क्या क्या इम्पैक्ट होती है, उससे हम लोग कैसे बचना है और उससे दूर रहने से हम लोग को क्या क्या फ़ायदा मिलता है, इसके बारे में सब स्कूल्स तक मैसेज पहुंचाया जाएगा। थैंक यू। కొత్తగా లేదు, ఎప్పటి నుంచో ఉంది.
మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం డ్రగ్స్ గురించి అనేది మనం ఆలోచించాలి. మనకి నైబర్స్, ఫ్రెండ్లీ నైబర్స్ ఉన్నారా? మన దేశానికి ఎవరున్నారు నైబర్స్? ఎవరు మన దేశానికి నైబర్స్ ఎవరు? చెప్పు, గట్టిగా చెప్పు. కరెక్టే. పాకిస్తాన్, ఇంకోటి చైనా. మనకు బాగా క్లోజ్గా ఉంటాయా దోస్తులా? ఇవి లేవు కదా. మనతో యుద్ధం చేయాలని ట్రై చేశారు. పాకిస్తాన్ 2 సార్లు ఓడిపోయింది. తర్వాత ఏం చేసిందంటే టెర్రరిస్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేసింది. 2008లో ఏమైంది? అజ్మల్ కసాబ్ ముంబై మీద అటాక్ అయినప్పుడు అజ్మల్ కసాబ్ని పట్టుకున్నాం. అప్పటిదాకా పాకిస్తాన్ ఏమనేదంటే లేదు, టెర్రరిస్ట్ మా దగ్గర ఉండేవాళ్ళు కాదు, మేమంతా పీస్ఫుల్ నేషన్ అనేవాళ్ళు. అజ్మల్ కసాబ్ వాడిని పట్టుకుని వాడు ఏ చేసాం రా అంటే పాకిస్తాన్ మమ్మల్ని ఐఎస్ఐ ట్రై చేసిన వాడే చెప్పాడు. ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయాలంటే కూడా కష్టం అవుతుందని వాళ్ళు ఏం ప్లాన్ చేశారు అంటే మన దేశాన్ని పాడు చేయాలంటే మన దేశాన్ని యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? యువతకి డ్రగ్స్ అలవాటు చేద్దాం అనే ప్లాన్ తీసుకొచ్చారు. అందుకోసమే ఎప్పుడు ఉండే గాంజా, కొత్తగా ఉన్న గాంజా మొక్క ఎప్పుడు కొత్తగా ఏం రాలేదు. దాని యొక్క ప్రాబల్యం పెంచారు. వాళ్ళ యొక్క ప్లేయర్స్తో ఇండియాలోకి డ్రగ్స్ పుష్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇండియా కలవాలా, పాకిస్తాన్ కలవాలా? ఈ డ్రగ్స్ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నారు, మీరేదో కన్జ్యూమ్ చేస్తున్నారని మనం పిలవలేదు. మనం పిలిచిన ఉద్దేశం ఏంటంటే మీరు మీ ఏరియాలో ఈ మెసేజ్ తీసుకెళ్ళాలి. ఈ డ్రగ్స్ రహిత తెలంగాణగా, తర్వాత డ్రగ్స్ రహిత దేశంగా మనం మార్చాలి అంటే పక్కనున్న శత్రు దేశాల కుయుక్తుల్ని మనం ఓడించాలి అంటే ఈ డ్రగ్స్ నుంచి మన యువతని మనం కాపాడుకోవాలి. మీరు మెసెంజర్ లాగా, మీరు ఒక అంబాసిడర్ లాగా బిహేవ్ చేయాలి. మీకు ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు సార్, మీరు డౌట్ ఉంటుంది సార్, మా ఏరియాలో డ్రగ్స్ తీసుకుంటున్నారు సార్, ఎవరు చెప్పాలి సార్, చెప్తే మమ్మల్ని తిడతారు అని డౌట్ వస్తుంది. 1908 ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. నువ్వు రాశారు, ఎక్కడ ఉంది? అరే టోల్ ఫ్రీ నెంబర్ ఎక్కడ పెట్టలేదా మీరు? 1908 ఐఎంఏ ఫ్లెక్సీలు ఉన్నాయి, 1908 ఫ్లెక్సీలు. 1908 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్, దానికి ఫోన్ చేయండి. 1908 అది ఒక టోల్ ఫ్రీ నెంబర్. దాని ద్వారా ఏంటి అంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరు అడగరు, మీ యొక్క పేరు ఎవరు అడగరు, మీ డీటెయిల్స్ అడగరు, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ చేస్తారు. మన యొక్క ఎవరైతే డ్రగ్ కన్జ్యూమ్ చేస్తున్నారో మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తుంటే వాళ్ళని శిక్షించడం మన ఏం కాదు. వాళ్ళని మార్చి ఇంకా చూపించారు, ఒక చిన్న నాటకం చేశారు, దాంట్లో చూపించుంటారు. వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో డీఅడిక్షన్ సెంటర్, గవర్నమెంట్ డీఅడిక్షన్ సెంటర్లు పెట్టింది. దాని ద్వారా వీళ్ళందరినీ మళ్ళీ మేము డ్రగ్స్ నుంచి దూరంగా తీసుకొచ్చేదానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ మొన్న ఒక ప్లాన్ రిలీజ్ చేసింది. 2029 దాకా 46,000 కోట్లు డ్రగ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. 46,000 crores. మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇయర్లీ 400 కోట్లు ఈగల్ అనే ఫోర్స్ మీద చేస్తుంది. ఒకవేళ ఈ డ్రగ్స్ లేకపోతే ఈగల్ అనే ఫోర్స్ అవసరమా? అవసరం ఉంటుందా? డ్రగ్స్ లేకపోతే ఆ 400 కోట్లు పిల్లల యొక్క ఎడ్యుకేషన్ మీద వాడుకోవచ్చు కదా. అందరికీ ల్యాప్టాప్లు, ట్యాబ్లు అవసరం ఉంటుందా ఉండదా? నేను చదువుకునేటప్పుడు నాకు కూడా అవసరం ఉండేదబ్బా. అట్లా పిల్లలందరికీ ఇచ్చుకోవచ్చు. లేదు అంటే మంచి హాస్పిటల్ కట్టేయచ్చు, మంచి రోడ్లు వేసుకోవచ్చు. అట్లా మనకి ఎంతో ఉపకారం చేయాల్సిన డబ్బులంతా ఈ డ్రగ్స్ కంట్రోల్ కోసం వెళ్తుంది. ఇందాక నాటకంలో చూపించుంటారు కదా, చెప్తారు అది డ్రగ్స్ తీసుకుంటే ఫస్ట్ అవుతాడు, డ్రగ్స్ తీసుకుంటే బాగా చదువుతాడు. అట్లా అనుకుంటే ఫస్ట్ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు డ్రగ్స్ తీసుకుంటున్నారా? ఇది అంతా ఒక అపోహ. ఇది అంతా మనల్ని మోసం చేయడానికి బయట దేశాలు చేస్తున్న కుట్రలు. సో మన దేశాన్ని మనం గెలిపించుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అంటే ప్రతి ఒక్కరు మీరు యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. మన ఇన్ఫర్మేషన్ని, ఈ యొక్క డ్రగ్స్ గురించి ఉన్న చెడ్డ విషయాల్ని అందరికీ తెలపాలి. చెప్తారా లేదా? చెప్తారా లేదా? సో అందరూ నాకు ఆల్రెడీ చెప్పారు, మళ్ళీ చెప్తున్నాను. సే నో టు, సే yes to, say no to
Say yes to? Say no to? Say yes to? Okay, thank you. Jai Hind.